హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్. సో ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే డైరెక్టర్ అవ్వాలి అన్న ఆస్పిరేషన్ ఉంటుందో, వాళ్ళ లోపల బలమైన కోరిక ఉంటుందో, సో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఒక షార్ట్ ఫిలిం తీయడం. ఎవరికైతే డైరెక్టర్ అవ్వాలి అన్న ఆ కోరిక అనేది ఉంటుందో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఒక మంచి షార్ట్ ఫిలింని తీయడం. సో ఎప్పుడైతే మనం ఒక షార్ట్ ఫిలింని తీస్తామో, సో ఫిలిం మేకింగ్లో వచ్చే హర్డల్స్ గురించి మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దట్ మనకి మన సెల్ఫ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకనంటే మన మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి, చాలా డైలాగ్స్ ఉంటాయి. ఇలా తీయాలి, ఎలా తీయాలి అని ఒక విజన్, ఒక ఫ్యాంటసీ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది ఒక ఫిలిమ్స్ గురించి. సో మనం ఎప్పుడైతే ఒక షార్ట్ ఫిలిం తీస్తామో, సో ఆ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. సో దాని గురించి మనకి స్టెప్ బై స్టెప్ అర్థమవుతూ వస్తుంది. సో ఫస్ట్ కెమెరా యాంగిల్స్ దగ్గర నుంచి యాక్టర్స్కి ఎలా ప్రాంప్టింగ్ ఇవ్వాలి, అండ్ దెన్ ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్లో మనం ఏ రకంగా ఎడిట్ చేయాల్సి వస్తుంది, ఆ ట్రాన్సిషన్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, డబ్బింగ్ ఏంటి, ఆ తర్వాత మనం షార్ట్ ఫిలింకి ఒక పోస్టర్ డిజైనింగ్ కానీ, దాన్ని అప్లోడ్ లైక్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ కానీ, ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్ట్. అండ్ ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్, సో దాన్ని మీరు ఏ ఏరియాలో మీరు వీక్ ఉన్నారో సో దాన్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకొని సో మీ యాస్పిరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి షార్ట్ ఫిలిమ్స్ అనేటివి చాలా హెల్ప్ అవుతాయి. సో ఎవరైతే డైరెక్టర్ అవ్వాలి అన్న యాస్పిరేషన్ ఉంటుందో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఒక షార్ట్ ఫిలిం తీయడం. సో ఈ వీడియోలో మనం ఒక షార్ట్ ఫిలింని తీయడానికి కావాల్సిన బేసిక్ థింగ్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం తీయడానికి మనకి లక్షల కోట్ల బడ్జెట్ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 1000-2000, ఒక 5000 లోపు బడ్జెట్ ఉంటే సరిపోతుంది. సో బడ్జెట్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ అండ్ అలానే మంచి యాక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యాక్టర్స్. సో యాక్టింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టుపక్కల మీ ఏరియాలో ఎవరైనా ఉంటే సో వాళ్ళని ఫస్ట్ పట్టుకోండి. సో వాళ్ళల్లో ఎవరికైతే బాగా మాట్లాడగలిగి కెమెరా ఫేస్ చేయగలిగే 2-3 యాక్టర్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ క్యారెక్టర్స్తో ఫస్ట్ మీరు తీసే షార్ట్ ఫిల్మ్ కనుక మంచిగా తీయగలిగితే సో దట్ ఆ తర్వాత ఫర్దర్గా మీరు చేసే షార్ట్ ఫిల్మ్స్లో ఎక్కువ క్యారెక్టర్స్ని పెట్టుకోవడం అనేది బెటరు. సో ఫస్ట్ ఒక 3-4 యాక్టర్స్తో ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్తో మీరు ఒక స్క్రిప్ట్ని రెడీ చేసుకొని షార్ట్ ఫిల్మ్ అనేది తీయండి. సో సెకండ్ థింగ్ వచ్చేసి షార్ట్ ఫిలిం తీయడానికి యాక్టర్స్ని మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్ సర్కిల్లో తీసుకుంటారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, కెమెరా. సో మీ దగ్గర ఒక మంచి కెమెరా 4K కెమెరా కానీ, లేదంటే ఏదైనా DSLR ఇలాంటివి ఏవైనా కెమెరాస్ ఉంటే యూస్ చేయండి. సో లేదనంటే ఇవాళ రేపు మొబైల్ ఫోన్స్లోనే చాలా మంచి కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ కెమెరాస్ వస్తున్నాయి. సో ఒక మంచి మంచి కెమెరా ఉన్న మొబైల్ని సెలెక్ట్ చేసుకొని ఆ మొబైల్లోనే షూట్ చేయండి, నో ప్రాబ్లం. సో షార్ట్ ఫిల్మ్స్ అనేటివి ఇవాళ రేపు ఆల్మోస్ట్ అందరూ చాలామంది మొబైల్స్లోనే షూట్ చేస్తున్నారు. మంచి రెజల్యూషన్, మంచి క్వాలిటీ కెమెరాస్ అనేటివి మొబైల్స్లో వస్తున్నాయి కాబట్టి సో యూజ్ యువర్ మొబైల్ యాజ్ యువర్ కెమెరా. సో యాక్టర్స్, కెమెరా రెండూ సెట్ అయిపోయింది. నెక్స్ట్ కావాల్సింది ఏంటి అని అంటే ఒక మంచి స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ అనేది మీరు తయారు చేసుకునేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన 2 బేసిక్ థింగ్స్ చెప్తాను చూడండి. ఒకటి, స్క్రిప్ట్ లిమిటెడ్ క్యారెక్టర్స్తో రాసుకోండి. అండ్ స్క్రిప్ట్ రాసేటప్పుడు బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ని రాయండి. సో మీరు మీకున్న ఫ్యాంటసీస్ని, మీకున్న యాస్పిరేషన్ని మొత్తాన్ని చూపించే బాహుబలి రేంజ్ స్టోరీ రాస్తే మీరు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్లో తీయలేరు. సో దట్ ఒక చిన్న సింపుల్ ఇన్సిడెంట్స్తో ఏదైనా ఒక చిన్న 13-15 మినిట్స్ డ్యూరేషన్ వచ్చేటువంటి ఒక స్క్రిప్ట్ని కనుక మీరు రాసుకోగలిగితే సో మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ మీకు చెప్తాను, ఒక సిచ్యువేషన్ని. సో ఈ సిచ్యువేషన్ యూస్ చేసి మీరు కావాలంటే ఈ స్క్రిప్ట్ని రెడీ చేసుకుని, లేదా ఇలాంటి సిచ్యువేషన్స్తో ఏదైనా ఒక స్క్రిప్ట్ని రెడీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు జాతిరత్నాలు టైప్ ఫ్రెండ్స్ అనమాట. సో ఎలాంటి హోప్, ఎక్స్పెక్టేషన్స్ లేని ఆ 3 సో ఏం చేయాలో తెలియకుండా అలా చిల్లరగా తిరుగుతూ ఉంటారు. సో అందులో ఒకడికి అనుకోకుండా ఒక జాబ్ వస్తుంది. ఆ జాబ్ ఇచ్చిన ఎంప్లాయర్కి
పంచువాలిటీ ఎక్కువ, టైం మేనేజ్మెంట్ ఎక్కువ, ఫస్ట్ డే ఆన్ టైంకి రమ్మని చెప్పి వార్న్ చేసి మరీ పంపిస్తాడు. సో జాబ్ వచ్చిన ఆనందంలో ఈ ముగ్గురు నైట్ కూర్చొని ఫుల్గా సిట్టింగ్ వేస్తాడు. సో అందులో ఒకటికి ఫుల్గా తాగిన తర్వాత వాడున్న రూమ్ డోర్ లాక్ చేసుకొని పోయి టెర్రస్ మీద పడుకునేస్తాడు. సో తెల్లారితో జాబ్ వచ్చినటువంటి క్యాండిడేటు మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి నీట్గా ఫస్ట్ డే వెళ్తున్నామని చెప్పి నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ అవ్వదు, లాక్ అయి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అతను ఏం చేశాడు, వాళ్ళ ముగ్గురు కలిసి సో ఇతను జాబ్ పోకుండా ఏ విధంగా ఆపారు, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు అనేటువంటి ఈ చిన్న సిచ్యువేషన్ని మీకున్న క్రియేటివ్ స్కిల్స్తో ఒక మంచి స్క్రిప్ట్ని రెడీ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. ఇలానే కాదు, ఏదో ఒక సిచ్యువేషన్ని తీసుకొని ఇలాంటి ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకొని దాన్ని ఫన్నీగానో ట్రాజడీగానో వాట్ ఎవర్ మీ క్రియేటివ్ స్కిల్స్ని బట్టి మీకున్న క్రియేటివిటీని బట్టి మీరు ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసి ఒక 13 to 15 minutes షార్ట్ ఫిల్మ్ వచ్చే విధంగా రెడీ చేసుకోండి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి లొకేషన్స్. సో లొకేషన్స్ అనేటివి చాలా లిమిటెడ్గా పెట్టుకోండి. అంటే ఒక చిన్న రూమ్లోనో లేకపోతే 1 or 2 ప్లేసెస్లో, అంటే జనాలు తక్కువగా తిరిగే ప్లేసెస్లో మోస్ట్లీ మీరు కనుక షార్ట్ ఫిల్మ్ తీస్తే బెటర్. ఎందుకంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు సో మీకు డిస్ట్రాక్షన్స్ లేకుండా యాక్టర్స్కి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండి వాళ్ళని ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి సో మనం కనుక షార్ట్ ఫిల్మ్ తీస్తే సో బాగుంటుంది. కాబట్టి సో మనకి ఎక్కువ జనాలు తిరగని ప్లేసెస్లో అలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇన్ఫ్యాక్ట్ ఆ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న లొకేషన్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మీరు స్క్రిప్ట్ రాసినా కూడా ఇంకా ఆ స్క్రిప్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఫస్ట్ లొకేషన్స్ చూస్తూ మీరు స్క్రిప్ట్ రాశారంటే సో అది మీకు ఇంకా చాలా బాగా మీకు షార్ట్ ఫిల్మ్ తీయడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ 5th థింగ్ వచ్చేసి మీరు ఒక మంచి షార్ట్ ఫిల్మ్ని మొబైల్లో షూట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడానికి కావాల్సిన ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో మనం మొబైల్లోనే షూట్ చేస్తున్నాం కాబట్టి చాలా ఎడిటింగ్ యాప్స్ అనేటివి మనకి ప్లే స్టోర్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎడిటింగ్ యాప్ వచ్చేసి కైన్ మాస్టర్, పవర్ డైరెక్టర్. సో వీటికి క్రాక్ వర్షన్స్ కూడా దొరుకుతాయి. మనకి క్రోమ్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసామనంటే క్రాక్ వర్షన్స్ దొరుకుతాయి. లేదు మీ దగ్గర డబ్బులు ఉంది అని అంటే దానికి ఏదన్నా సరే మీరే సబ్స్క్రిప్షన్ తీసుకొని సో హ్యాపీగా మీ మొబైల్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6th వన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఏంటనంటే డబ్బింగ్ అండ్ సింక్. సో మీరు డబ్బింగ్ చేయడానికి మెయిన్గా కావాల్సింది మనం లొకేషన్లో డైలాగ్స్ని చాలా ప్రాపర్గా యాక్టర్స్ చేత చెప్పించాలి. ఏవైతే మీరు స్క్రిప్ట్లో రాశారో లేదు దాన్ని మీరు కొంచెం మోడిఫై చేసి అక్కడ సీన్ కొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం ఏదైనా సరే ఇంప్రవైజ్ చేసినప్పటికీ కూడా డైలాగ్స్ ఆ ఇంప్రవైజ్ చేసిన డైలాగ్ వర్షన్ని మీరు సపరేట్గా నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ డైలాగ్ మిస్ మ్యాచ్ అయితే చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది. సో దట్ మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా లిప్ సింక్ వచ్చే విధంగా ప్రాపర్ లిప్ సింక్ అయ్యే విధంగా యాక్టర్స్ చేత డబ్బింగ్ చెప్పించుకోండి. అండ్ ఇంకోటి, డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక మంచి మైక్ని కనుక మీరు కొన్నారనంటే సో మీ డబ్బింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకనంటే మనం షార్ట్ ఫిలిం చూడడంతో పాటు వినాలి కదా. సో వినాలి అని అంటే డైలాగ్స్ వినడానికి ఒక మంచి మైక్ అనేది ఉంటే మనం డబ్బింగ్ అనేది చెప్పినప్పుడు సో చాలా బాగా క్లియర్గా వాయిస్ అనేది వస్తుంది. సో నాయిస్ రిడక్షన్ని తగ్గించేసి ఒక మంచి మైక్ అనేది మీకు కావాలి. సో మోస్ట్లీ మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాగ ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్తే బడ్జెట్లో మనకి ఓ మంచి మైక్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బోయా M1 మైక్ సో 1000 రూపీస్ లోపలే వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు కావాలంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు కావాలంటే మైక్ కొనుక్కోవచ్చు. సో మైక్తో పాటు మీకు ఇంకా కెమెరా అనేది స్టాటిక్గా ఉంచినప్పుడు సో లేదనంటే కెమెరా ఏదన్నా సరే మనకి కెమెరా యాంగిల్స్ కావాలన్నా మోషన్స్ కావాలన్నా సరే సో ఒక మంచి గింబెల్ కానీ లేకపోతే ట్రైపాడ్ స్టాండ్ కానీ కొనుక్కోవచ్చు. సో ఆ ట్రైపాడ్ స్టాండ్, గింబెల్ అండ్ అలాగే బోయా మైక్ తాలూకు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మంచి క్వాలిటీ మైక్స్ అండ్ గింబెల్స్ అండ్ వీటిని సో డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు బై సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి బై కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్, సో మనం ఎప్పుడైతే డబ్బింగ్ అనేది కంప్లీట్ చేస్తామో తర్వాత మెయిన్గా కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి అని అంటే ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు అక్కడ ఉన్న సీన్ ఏంటి, అది ఎమోషనల్ సీనా, ట్రాజడీ సీనా, లేకపోతే ఫన్నీ సీనా, సో ఏ కైండ్ ఆఫ్ సీన్ని మీరు అక్కడ తీశారనే దానికి రిలేటెడ్గా మీకు యూట్యూబ్లోనే చాలా ఫ్రీ మ్యూజిక్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో కానీ లేదంటే నో కాపీరైట్ సౌండ్ అండ్ చాలా మనకి వెబ్సైట్స్ ఈ
క్రియేటివ్ కామర్స్ లైసెన్స్తో మనకి ఫ్రీగా కొన్ని మ్యూజిక్స్ని ఇస్తున్నాయి. సో వాటిల్లో మీకు నచ్చిన మ్యూజిక్ని తీసుకొని సో మీ షార్ట్ ఫిలింకి యాడ్ చేసుకోండి. సో అండ్ ఫైనల్గా మీరు ఆ షార్ట్ ఫిల్మ్ని షూట్ చేశారు, తర్వాత ఎడిటింగ్ చేశారు, డబ్బింగ్ చేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేశారు. ఒకసారి సీన్ మొత్తం సీన్ బై సీన్ అండ్ ఎంటైర్ షార్ట్ ఫిల్మ్ని ప్రాపర్గా మీరు ఒకసారి వాచ్ చేసి ఇన్ కేస్ ఏమన్నా సరే అక్కడ సీన్ ఎక్స్టెన్షన్స్ ఏమన్నా ఉన్నా సో ప్రాపర్గా దాన్ని ఎడిట్ చేసుకోండి. సో సీన్ మధ్య సీన్ టు సీన్ ఆ ట్రాన్సిషన్స్ కానీ అండ్ అలాగే మనకి ఆ కంటిన్యూటీ సీన్స్లో ఆ కంటిన్యూటీని కరెక్ట్గా మెయింటైన్ చేయండి. ఎందుకనంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 సీన్లో ఒకే టైం ఫ్రేమ్లో జరిగాయి, ఒకే టైం జోన్లో జరిగాయి. సో అలాంటప్పుడు యాక్టర్స్ అంతా ఒకే డ్రెస్ అనేది వేసుకోవాలి. సో మనం షూట్ చేసేటప్పుడు ఒక 2-3 రోజులు షూట్ చేస్తాం ఒకే సీన్ని. సో అప్పుడు ఆ డ్రెస్ కూడా మనం ప్రాపర్గా పెట్టుకోవాలి. ఇంకోటి లైటింగ్ ప్రాపర్గా చూసుకోండి. సో మోస్ట్లీ సన్లైట్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే సన్లైట్ ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి ఆ లైటింగ్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ఆ షార్ట్ ఫిల్మ్ అనేది తీయండి. సో వన్స్ మీరు ఆ షార్ట్ ఫిల్మ్ని కంప్లీట్ చేసిన తర్వాత సో ఆ షార్ట్ ఫిల్మ్ని నీట్గా రెండర్ చేసి సో మీ ఇంట్లో వాళ్ళకి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి దాన్ని చూపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. సో మీ స్కిల్ని, మీ క్రియేటివిటీని అండ్ అలాగే మీ స్క్రిప్ట్ని, మీరు తీసిన ఫిలిం యొక్క అంటే మీ డైరెక్షన్ ఎవ్రీథింగ్ సో ఎప్పుడైతే ఆడియన్స్లోకి వెళ్తుందో సో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ ఫీల్డ్లో ఒక డైరెక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆడియన్స్ని ఎప్పుడైతే మనం ఎంటర్టైన్ చేస్తామో ఆడియన్స్ నుంచి వచ్చే ఆ ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందా అలానే కంటిన్యూగా మంచి షార్ట్ ఫిలిమ్స్ తీయండి. ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు సో ఎక్కడెక్కడ మీరు మిస్టేక్ చేశారు సో ఆ ఏరియాస్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం తీసేటప్పుడు షార్ట్ ఫిలిం సో కొంచెం బెటర్గా ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునే విధంగా చేయండి. సో మెయిన్గా మీకు కావాల్సిందల్లా మంచి స్క్రిప్ట్, మంచి యాక్టర్స్ అండ్ మంచి డబ్బింగ్ చెప్పడానికి కావాల్సిన మైక్. సో ఈ 3 విషయాలు జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఈ 3 ప్రాపర్గా ఉన్నాయంటే ఒక మంచి షార్ట్ ఫిలిం అనేది మీరు తీయచ్చు. సో ఓవరాల్గా మీరు ఒక సింపుల్గా బడ్జెట్లో ఒక షార్ట్ ఫిలిం తీయాలి అని అంటే మీకు అయ్యే బడ్జెట్ ఒక మామూలు ఒక చిన్న షార్ట్ ఫిలింకి సో మ్యాక్సిమం మీ దగ్గర మైక్ ఉన్నదంటే సో నో ఇష్యూస్. ఒకవేళ మైక్ లేకపోతే ఒక 1000 రూపీస్ మైక్కి. సో ఒక ట్రైపాడ్ స్టాండ్ ఒక 300 to 500. ఇన్ కేస్ మీకు గింబల్ కావాలంటే ఒక 500. సో టోటల్గా ఒక 2000 రూపీస్ మీరు ఈ ఎక్విప్మెంట్ని పర్చేస్ చేశారనంటే సో ఇవి మీకు ఈజీగా ఒక 1 year పాటు వస్తుంది. ఈ 1 yearలో మీరు ఒక 5 to 10 షార్ట్ ఫిల్మ్స్ తీసినా కూడా ఆ బడ్జెట్ అనేది కవర్ అయిపోతుంది. అంటే వన్ టైం మీరు పర్చేస్ చేశారనంటే మీరు ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ కూడా హ్యాపీగా తీసేయచ్చు. ఆ గింబెల్ మీకు ఎన్ని రోజులు అయితే ఉంటుందో, ఈ మైక్ ఎన్ని రోజులు అయితే ప్రాపర్గా వర్క్ చేస్తుందో అండ్ ఆ ట్రైపాడ్ స్టాండ్ ఉన్న రోజులు మీరు మళ్ళీ దాన్ని పర్చేస్ చేయాల్సిన పని ఉండదు. ఆర్ అదర్వైజ్ మీరు ఏమైనా ఇంకొంచెం క్వాలిటీ మార్చి కొంచెం హై క్వాలిటీలో తీయాలనుకున్నప్పుడు మాత్రం మీరు వేరే ఎక్విప్మెంట్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. సో బేసిక్గా మీరు ఒక బేసిక్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నప్పుడు సో ఈ సెటప్ అనేది మీకు చాలా మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో ఒక 2000 ఎక్విప్మెంట్కి స్పెండ్ చేసి ఒక 1000 రూపీస్ మీరు ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నా సరే ఒక 3,000 to 5,000 లోపు ఒక మంచి షార్ట్ ఫిల్మ్ని మీరు తీయచ్చు. సో ఫైనలీ ఈ టాపిక్ ఆర్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ షార్ట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.